బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఖమ్మం వేదికగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 3.5 సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నికల గురించి కేటీఆర్ మాట్లాడుతున్నారని, కానీ త్వరలో జరిగే జూబ్లీహిల్స్ ఎన్నికలో బీఆర్ఎస్ స్థానం ఎక్కడ ఉంటుందో కేటీఆర్ ఆలోచించుకోవాలన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటో చూసుకోవాలన్నారు పొంగులేటి. 2 సార్లు బీఆర్ఎస్ కు ప్రజలు బుద్ధి చెప్పారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. కుటుంబ సమస్యలను రాష్ట్ర ప్రజల సమస్యగా చిత్రీకరిస్తున్నారని, దయా దాక్షిణ్యాలతో బీఫామ్ తీసుకున్న వాళ్ళు ఎవరూ లేరన్నారు. కేసీఆర్ పాలేరు వచ్చి ముక్కు నేలకు రాసినా ఏం చేయలేకపోయాడు, నువ్వెంత అంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎద్దేవా చేశారు. ఎప్పుడో 3.5 సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నికల గురించి కాదు. నిజంగా మీ పార్టీలో శాసనసభ్యులుగా యాక్సిడెంట్ లో ఒక సోదరిమణి కోల్పోయింది. ఆ శాసనసభ్యులు ఎన్నికలు వస్తే అక్కడ నీది ఎన్నో స్థానమో, నీ సింబల్ మీద నిలబడ్డ పార్టీ వ్యక్తికి ఎన్నో స్థానం వచ్చిందో నువ్వు ఒక్కసారి లెక్కలు తిరిగేసుకొని చూసుకో. ఈ మధ్య మీ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు ఆరోగ్యం బాగలేక చనిపోయారు. దానికి కూడా ఇంకా 10-15 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. నిజంగా నీకు ఎంత పరిజ్ఞానం ఉందో నేను మాట్లాడను, కానీ నీకు ఎంత విజన్ ఉందో అంత లోతుగా నేను పోను. కానీ నీకుందా, మీ నాయనకుందా, నేను ఎక్కువగా మాట్లాడను. కానీ నీకు నిజంగా 3.5 సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నిక కంటే రేపు జూబ్లీహిల్స్ ఎన్నికలు బై ఎలక్షన్లు వస్తున్నాయి. నీ ఛాలెంజ్, నీ ధైర్యం, నీ సత్తా, నీ స్థానం ఏంటో, నీ స్థానం ఎన్నో వస్తుందో ఆలోచించుకో. సరే, నా మీద నువ్వు నిలబడతావా? నిజంగా నీ పార్టీ ఈ రాష్ట్రంలో నీ స్థానం ఏంటి? నీ పార్టీ, మీ బావమరుదులు, మీ అన్న చెల్లెళ్ళు, మీ నాయన కొడుకులు, అసలు మీ అందరి స్టోరీ పట్టుకొని ఒక గాజు గ్లాసుకి రాయి తగిలితే ఎలా పగిలి ముక్క చెక్కలవుతుందో ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత మీ పార్టీ పరిస్థితి ఏందో, మీ పార్టీ ఎవరు చేతుల్లోకి పోబోతుందో ముందు దాన్ని కడుక్కోనాయన. ట్విట్టర్ కింగ్, ట్విట్టర్ పిల్లు, దాన్ని కడుక్కో. తర్వాత ఎవరి మీద నిలబడాలి, ఆయన ఎట్లా గెలుస్తాడు, ఈయన ఎట్లా గెలుస్తాడు, ఈ దయా దాక్షిణ్యాలతో బీఫామ్లు తెచ్చుకున్నాడు ఎవడు లేడైనా. టైము, కాలము, సందర్భం మీ నాయనే ముక్కు నేలకి రాసినా సాధించలేకపోయాడు. మీ నాయనే ఇదే పాలేరు నియోజకవర్గానికి వచ్చి 3 సార్లు ముక్కు నేలకి రాసినా ఏమీ చేయలేకపోయాడు. నువ్వెంత బచ్చాగాడు.